సబ్బవరం మండలంలో తీర్థ మహోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మహిళల కోలాటాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సంక్రాంతి కనుమ రోజు నుంచి ప్రారంభమయ్యే శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవాలు అమ్మవారి జాతరలో గ్రామీణ మహిళలు ప్రదర్శిస్తున్న ఇతర రాష్ట్రాల్లో దాండియాగా పిలుచుకునే కోలాటాలు ప్రజలను భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో కోలాటం కళాకారులంతా ఒక యూనిఫామ్ ధరించి డీజే సౌండ్లతో లయబద్ధంగా నాట్యం చేస్తూ దాండియాలో రాణిస్తున్నారు. మండలంలోని రాయపుర అగ్రహారం గ్రామంలో నిర్వహించిన అమ్మవారి జాతరలో ఆ గ్రామానికి చెందిన రైతు మహిళలు కోలాటంలో శిక్షణ పొంది ఎంతో లయబద్ధంగా పాటలకు అభినయం చేయటం పలువురిని ఆకర్షించింది. అంతేకాకుండా గ్రామదేవత శ్రీ పరదేశమాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా కోలాటం బృందం కళాకారులు పూర్ణ కుంభాలు ధరించి అమ్మవారికి హారతి ఘటాలతో కోలాటం వేయటం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ కళాకారులను ఆ గ్రామ సర్పంచ్ పిల్లల అప్పలనాయుడు ప్రత్యేకంగా సత్కరించారు. తమ స్వగ్రామంలో జానపద కళలకు ప్రాణం పోస్తూ అంతరించిపోతున్న జానపద గీతాలు ఈ తరానికి గుర్తు చేస్తున్నందుకు ఆయన వారిని ప్రశంసించారు.